హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2024లో తెలుగులో రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. అది కూడా మంత్ వైజ్. చాలామంది తెలుగు మూవీ లవింగ్ చేసే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి ఏంటంటే ఈ ఒక్క వీడియో మీరు చూసారంటే దీంట్లో హిట్ మూవీ ఏంటి, ఫ్లాప్ మూవీ ఏంటి, రీసెంట్గా ఏదన్నా ఓటీటీలో రిలీజ్ అయితే ఇలాంటి హిట్ మూవీస్ని మళ్ళీ రిపీటెడ్గా చూడొచ్చు. ఓకే, ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే ఏ మంత్ లో ఎన్ని రిలీజ్ అయినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ టుడేస్ సెషన్. దట్ ఈస్ 2024 తెలుగులో మంత్ వైజ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, జనవరి మంత్ లో ఫస్ట్ మనం చూసినట్లయితే జనవరిలో మనకు ఫస్ట్ వచ్చిన మూవీ హనుమాన్. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ డూపర్ హిట్ అయింది సంక్రాంతి టైంలో. అలాగే నెక్స్ట్ మూవీ గుంటూరు కారం కూడా రిలీజ్ అయింది, యావరేజ్ గా నిలిచింది, ఇది సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ థర్డ్ మూవీ వచ్చేసి సంక్రాంతి రేస్ లో ఉన్నటువంటి థర్డ్ మూవీ సైంధవ్, ఇది కూడా ఫ్లాప్ అయింది, అది అంత హిట్ అవ్వలేదు. నెక్స్ట్ మూవీ నా సామిరంగా, అది సూపర్ డూపర్ హిట్ అయింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి కెప్టెన్ మిల్లర్, తెలుగులో ఫ్లాప్ అయింది. జనవరి మంత్ లో టోటల్ గా 1 2 3 4 5 మూవీస్ రిలీజ్ అయితే 2 బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చినాయి, 2 ఫ్లాప్, ఒకటి యావరేజ్ గా నిలిచింది. ఓకే, వీటిలో మీరు ఏదైనా మూవీ రిపీటెడ్ గా చూడాలంటే చాలా మంది ఇప్పటికే చూసుంటారు, హనుమాన్ బెస్ట్ చాయిస్ ఫర్ యూ. నెక్స్ట్ ఎవరైనా చూడాలనుకుంటే గుంటూరు కారం కూడా, అలాగే నా సామిరంగా, నాగార్జున నటించిన ఈ మూవీ కూడా మీకు పల్లెటూరి వాతావరణంలో బాగుండేది, ఈ మూవీ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరికి వస్తాం. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో మనకు ఇక్కడ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఉంది, ఇది కూడా హిట్. గేమ్ ఆన్ ఫ్లాప్, ధీరా ఫ్లాప్, బూట్ కట్ బాలరాజు ఫ్లాప్, హ్యాపీ ఎండింగ్ ఫ్లాప్, కిస్మత్ ఫ్లాప్, యాత్ర 2 ఫ్లాప్, ఈగల్ యావరేజ్, లాల్ సలాం డిజాస్టర్, ఊరి పేరు భైరవకొన సెమీ హిట్, భర్మయుగం ఫ్లాప్, సుందర మాస్టర్ యావరేజ్, మస్తు షేడ్స్ ఉన్నాయిరా ఫ్లాప్, తిరగబడ్డారా సామి ఫ్లాప్, సిద్ధార్థ రాయ్ ఫ్లాప్, ముఖ్య గమనిక ఫ్లాప్. ఓకే, లెట్స్ సి మనకు ఫిబ్రవరిలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మూవీస్ రిలీజ్ అయితే వీటిలో మనం మేజర్ గా చూడాల్సింది ఏంటంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఇది ఒక మూవీ, ఇది కొంచెం హిట్ అయింది కాబట్టి మీరు ఈ మూవీని కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం చూడాల్సిన మూవీ అంటూ ఏం లేదు, అన్ని ఫ్లాప్ అయినాయి. నెక్స్ట్ రవితేజ ఈగల్ ఏదైనా చూడాలనుకుంటే యావరేజ్, ఇది చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఊరి పేరు భైరవ కొన, ఈ మూవీ కూడా సమ్వాట్ బెటర్ గా ఉంది, మీరు ఈ మూవీ కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఇది కూడా హిట్ మూవీ. సుందరం మాస్టర్ యావరేజ్ గా ఉంది, ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఒకసారి చూడండి. మిగతా అన్ని మూవీస్ ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ అన్ని ఫ్లాప్స్, డిజాస్టర్ గా ఉంది. ఫిబ్రవరి మంత్ మన తెలుగులో అంత సక్సెస్ఫుల్ గా అవ్వలేదు. నెక్స్ట్ మార్చికి వెళ్దాం. మార్చి మంత్ లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయి, అది సక్సెస్ ఎన్ని, ఫెయిల్యూర్స్ ఎన్ని, ఏ మూవీ మనం ప్రిఫర్ చేయొచ్చు గోయింగ్ ఫార్వర్డ్ లో. నెక్స్ట్ మంత్ లో ఏదైనా మూవీ చూద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ వీడియోని చూడండి. ఓకే, ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మార్చిలో మనకు వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ డిజాస్టర్, చారి 111 ఫ్లాప్, భూతద్దం భాస్కర్ నారాయణ ఫ్లాప్, వ్యూహం ఫ్లాప్, గామి హిట్, భీమా బిలో యావరేజ్, ప్రేమలు బ్లాక్ బస్టర్ హిట్, హోమ్ భీమ్ బుష్ హిట్, టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, మార్చిలో సమ్వాట్ బెటర్ గా ఉండే, అంటే అంత హిట్ ఏం అని చెప్పలేను కానీ కొన్ని హిట్స్ అయితే పడినాయి మార్చి మంత్ లో. మార్చిలో కూడా 1 2 3 4 5 6 7 8 9 మూవీస్ రిలీజ్ అయితే అవుట్ ఆఫ్ 9 లో టిల్లు స్క్వేర్ ఆల్రెడీ చాలా మంది చూసుంటారు, ఇది కొంచెం బ్లాక్ బస్టర్ హిట్. హోమ్ బీమ్ బుష్ కొంచెం యావరేజ్ చూడొచ్చు. ప్రేమలో నెక్స్ట్ బ్లాక్ బస్టర్ హిట్, ఇది చూడండి. గామి కూడా కొంచెం ఎక్స్పెరిమెంటల్ మూవీ, విశ్వక్షేంది, మీరు అది కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చెప్పడానికి ఏం లేదు, దీంట్లో ఓన్లీ 3 మూవీస్ మీరు రిపీటెడ్ గా చూడాలనుకుంటే చూడండి.
నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ఏప్రిల్ మంత్. ఏప్రిల్ మంత్ లో మనం చూడాలంటే ఏమేమి మూవీస్ ఉండే చూద్దాం. ఫ్యామిలీ స్టార్, అంత డిజాస్టర్ అని చెప్పలేను, ఫ్యామిలీ స్టార్ అనేది యావరేజ్ వరకు అయితే మనం రేటింగ్ ఇవ్వచ్చు, అంత ఫ్లాప్ అయితే కాదు. మంజుమల్ బాయ్స్ సూపర్ డూపర్ హిట్. గీతాంజలి మళ్ళీ వచ్చింది ఫ్లాప్. లవ్ గురు ఫ్లాప్. డియర్ ఫ్లాప్. తెప్ప సముద్రం ఫ్లాప్. పారిజాత పర్వం ఫ్లాప్. టెనెంట్ ఫ్లాప్. రత్నం ఫ్లాప్. ఏప్రిల్ కూడా మనకు అంతగా కలిసి రాలేదు తెలుగు మూవీస్ కి. మంజుమల్ బాయ్స్ ఇది డబ్డ్ మూవీ, మలయాళం డబ్డ్ మూవీ, ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏం చూడడానికి లేదు. ఫ్యామిలీ స్టార్ కూడా ఒకసారి చూడొచ్చు, ఇది అంత ఫ్లాప్ అయితే కాదు, డిజాస్టర్ కాదు, ఇదైతే యావరేజ్ మూవీ. మీరు ఒకసారి విజయ్ ఫ్యాన్స్ అయితే ఒకసారి ఈ మూవీని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ మే మంత్. మే మంత్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి చూద్దాం. ప్రసన్న వదనం ఫ్లాప్. సబరి ఫ్లాప్. ఆ ఒక్కటి అడకు ఫ్లాప్. బాక్ ఫ్లాప్. ఆరంభం ఫ్లాప్. ప్రతినిధి 2 ఫ్లాప్. మిరాల్ ఫ్లాప్. కృష్ణమ్మ యావరేజ్. రాజు యాదవ్ ఫ్లాప్. లవ్ మీ డిజాస్టర్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సంవాట్ బెటర్. భజే వావు వేగం యావరేజ్. గమ్ గమ్ గణేష ఫ్లాప్ 2 యావరేజ్. మే మంత్ లో కూడా మనం మూవీస్ అయితే తెలుగులో చాలా రిలీజ్ అవుతున్నాయి. మేజర్ గా మనం చూడాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇది కూడా నేను అంత ప్రిఫర్ చేయను, బట్ విశ్వక్ సేన్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అది మీరు ఒక ఆప్షన్ గా పెట్టుకోండి. కృష్ణమ్మ ఇంకా మిగతా అన్ని ఏం అంత హిట్ గా ఏం అనిపించట్లేదు నాకు. భజే వాయు వేగం కూడా కొంచెం చూడాలనుకుంటే మీరు ట్రై చేయండి. మే మంత్ లో ఓన్లీ ఒక 2 మూవీస్ చూడొచ్చు. బాక్ ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్, ఐ మీన్ హర్రర్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళు ఇది మూవీ కూడా చూడొచ్చు. ప్రసన్న వదనం కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది చూడండి, ప్రసన్న వదనం కూడా. ఓకే, మిగతా అన్ని ఫ్లాప్ గా ఉంది ఫర్ ది మంత్ ఆఫ్ మే. నెక్స్ట్ జూన్ మంత్ లో మనం చూద్దాం ఎన్ని హిట్స్ ఎన్ని ఫ్లాప్స్. లవ్ మౌలి ఫ్లాప్. రక్షణ ఫ్లాప్. మనమే హిట్. సత్యభామ ఫ్లాప్. రక్షణ ఫ్లాప్. హరం హర ఫ్లాప్. మహారాజా సూపర్ హిట్. మ్యూజిక్ షాప్ మూర్తి ఫ్లాప్. హనీమూన్ ఎక్స్ప్రెస్ ఫ్లాప్. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్లాప్. నిందా ఫ్లాప్. ఓ మంచి ఘోస్ట్ ఫ్లాప్. కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, నాకు తెలిసినంత వరకు మనం జూన్ లో ఏంటంటే ఒక మనమే అంత హిట్ కాదు, ఓకే చూడొచ్చు. మహారాజా ఒక మూవీని మీరు రిపీటెడ్ గా చూడొచ్చు, బాగుంది మూవీ. విజయ్ సేతుపతి మూవీ సూపర్ ఉండేది ఇది మూవీ. నెక్స్ట్ కల్కి ఆల్రెడీ చాలా మంది చూసుంటారు థియేటర్లో, ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఓటీటీ ఎప్పుడు రిలీజ్ అయిందని. నెక్స్ట్ ఆ 2 మూవీసే ఉండయి. ఇంకోటి ఏం మూవీ చూద్దాం, మనమే చూడాలంటే చూడండి. లవ్ మౌలి అన్ని వేస్ట్. అంటే జూన్ లో కూడా ఒక 2 హిట్స్ ఉండే మన తెలుగు ఇండస్ట్రీలో, అది మేజర్ గా మన జూన్ లో మనకు కల్కి మూవీ ఎక్కువ షేర్ వచ్చింది కంపేర్ టు అదర్స్. జూలైలో చూద్దాం. జూలైలో ఇండియన్ 2 డిజాస్టర్. పేక మేడలు ఫ్లాప్. ద బర్త్డే బాయ్ ఫ్లాప్. డార్లింగ్ ఫ్లాప్. రాయన్ హిట్. పురుషోత్తముడు ఫ్లాప్. జూలైలో కూడా తమిళ్ ఇండస్ట్రీ నుంచి డబ్ అయినటువంటి తమిళ్ మూవీ రాయన్, ధనుష్ మూవీ ఒకటే హిట్ అయింది. మిగతా అన్ని ఆల్మోస్ట్ అన్ని డిజాస్టర్స్ ఫ్లాప్సే ఉన్నాయి. తెలుగు మూవీస్ అంతా సక్సెస్ అవ్వలేదు ఈ జూలై మంత్ లో. ఆగస్ట్ లో చూస్తే ఇప్పటి వరకు మనం బడ్డీ ఫ్లాప్. శివం బజే ఫ్లాప్. విరాజీ ఫ్లాప్. అలనాటి రామచంద్రులు ఫ్లాప్. తిరగబడ్డారా స్వామి ఆల్సో ఫ్లాప్. తూఫాన్ ఫ్లాప్. సింబా ఫ్లాప్. కమిటీ కుర్రోళ్ళు నిహారిక వాళ్ళ మూవీ ఇది సంవాట్ బెటర్ గా ఉంది.
చూడొచ్చు. నెక్స్ట్ రేపు మార్నింగ్ మనకు 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. నేను ఈ వీడియో వచ్చేసి 14th ఆగస్ట్ చేస్తున్నాను. 15th ఆగస్ట్ 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్. ఓకే, రామ్ పోతినేని మూవీ మరియు రవితేజ మూవీ రెండిట్లో ఏది విన్ అయింది ఏంటనేది రేపు చూద్దాము. అలాగే ఈ వీడియో గురించి అప్డేట్ గురించి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా చూస్తాను. ఇప్పటి వరకు ఈ 7-8 months లో ఏదైతే మనకు సక్సెస్ వచ్చిందో వాటిని రిపీటెడ్ గా చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై